అనేకసార్లు కృష్ణ, ఇరుపక్షాలయందు సమానభావంతో మెలుగు అని చెప్పాను. కాని నీకు అర్జునుడిపై ఉన్న ఆదరం వలన అది అలా జరగలేదు. పాండవులకు జయం నిశ్చయమని నా అభిప్రాయం. కృష్ణుని పట్టుదల కూడా ఇదే కదా. కృష్ణుడు లేని లోకమే నాకు లేదు, కాబట్టి అతనిని అనుసరిస్తాను. భీమ, దుర్యోధనులు ఇద్దరూ నాకు శిష్యులే, ఇద్దరూ నాకు సమానమే. అందువలన కౌరవుల నాశనాన్ని చూస్తూ ఉండలేను. సరస్వతీ నదీతీర తీర్థయాత్రకు వెళ్తున్నాను అని పాండవుల సమ్మతితో బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆ తరువాత అనుకున్నట్టుగానే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధం దాదాపు అంతిమ దశకు చేరుకుంది. చివరి పోరాటంగా భీమ, దుర్యోధనులు గదాయుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి తన తీర్థయాత్రలు పూర్తి చేసుకున్న బలరాముడు అక్కడకు వచ్చాడు. అప్పుడు పాండవులు ఆయనను భీమ, దుర్యోధనుల యుద్ధం చూడమని ప్రార్థించారు. వారి కోరిక మేరకు బలరాముడు కూడా పాండవుల